మొన్న రంగయ్య అనే చనిపోయాడు. ఆయన ఎవరంటే వివేకానంద రెడ్డి దగ్గర వాచ్‌మెన్‌గా ఉన్నాడు. సో, ఆయన చనిపోయిన తర్వాత ఒక 2 రోజుల పాటు గమ్మునుంది. మెల్లగా తెలుగుదేశం మీడియా దాని అనుమానాలు రేకెత్తించడం మొదలుపెట్టింది. దానికి తగినట్టుగా చంద్రబాబు నిన్న కేబినెట్ మీటింగ్‌లో ఈ విషయం మీద చర్చ చేసి, ఇది అనుమానాస్పద మృతిలాగా ఉంది అని డీజీపీని పిలిచి అడిగారు. డీజీపీ హరికుమార్ గుప్తా ఆయన ఇది అనుమానాస్పద మృతిగానే ఉంది అని ఆయన చెప్పాడు. సో, దాని మీద విచారణకు ఆదేశించారు. దాంతో ఒక్కసారిగా తెలుగుదేశం రాజకీయ నాయకులు, తెలుగుదేశం మీడియా రంగంలో దిగి ఇది అనుమానాస్పద మృతే, సాక్షులు ఒక్కొక్కరుగా చనిపోతున్నారు. ఇప్పటి వరకు శ్రీనివాసులు రెడ్డి, గంగాధర్ రెడ్డి, అభిషేక్ రెడ్డి వీళ్ళందరూ చనిపోయారు సాక్షులు. ఇప్పుడు ఈయన ప్రధాన సాక్షిగా ఉంటున్నాడు, ఈయన చనిపోయాడు అనేది వాళ్ళు చెబుతున్నారు. యాక్చువల్గా మనం ఆలోచిస్తే దీంట్లో వందలాది మంది సాక్షులు ఉన్నారు. రంగయ్య నాయన ప్రధాన సాక్షి కూడా కాదు. ఆయనకి 80 ఏళ్ళు ఆల్రెడీ. ఆయనకి మతిమరుపు వచ్చి చాలా కాలం అయింది. ఆయన ఇంటర్వ్యూలు మీరు పాతవి చూస్తే ఆయన ఏమేమి మాట్లాడుతున్నాడో తెలియదు. ఫస్ట్ ఒక వాంగ్మూలం ఇచ్చాడు, తర్వాత మార్చుకున్నాడు. అసలు ఆ రోజు ఏం జరిగింది అని ఫస్ట్ ఏమి ఇచ్చాడంటే ఆయన, ఆ రోజు నేను బయట పడుకొని ఉన్నాను, అర్ధరాత్రి తర్వాత నాకు అలికిడి వినపడింది, లేచి తొంగి చూశాను, హడావిడిగా ఈ ఎర్రగంగిరెడ్డి, దస్తగిరి వీళ్ళు తిరుగుతున్నారు, ఒక రూమ్ నుంచి ఇంకొకటి ఏదో తీసుకెళ్తూ ఇట్లా ఉన్నారు. దాని తర్వాత నేను భయపడిపోయి పడుకునేసాను. వాళ్ళు ఆ తర్వాత ఒక్కొక్కరుగా వెళ్ళిపోయారు. ఆ తర్వాత మార్నింగ్ ఎర్రగంగిరెడ్డి వచ్చి రాత్రి చూసింది ఎవరికన్నా చెప్తే నిన్ను లేపేస్తానని నన్ను బెదిరించాడు, ఇది చెప్పాడు. అయితే ఇక్కడ ఈయన సాక్ష్యం అలా ఉంటే ఈయన వేరే వాళ్ళకి ఎందుకు చెప్పలేదంటే భయపెట్టారు కాబట్టి చెప్పలేదని చెప్పాడు. మంచిదే. తర్వాత ఏమైంది, ఈ కృష్ణారెడ్డి పిఏ కృష్ణారెడ్డి వాంగ్మూలం, కృష్ణారెడ్డి తర్వాత అక్కడ లక్ష్మమ్మ, వంట మనిషి, వాళ్ళ కొడుకు ప్రకాష్, ఈ ముగ్గురు వాంగ్మూలం తీసుకుంటే వాళ్ళు ఏం చెప్పారంటే, మేము కృష్ణారెడ్డి అర్లీ మార్నింగ్ 5:30కి మార్చి పెట్టిన తర్వాత 5:30కి వెళ్ళాడు. వెళ్తే లైట్లు లోపల వెలిగి లేవు. మామూలుగా ఈయన అర్లీగా లేస్తారు, తను వెళ్ళేసరికి లైట్లు లోపల వెలుగు ఉంటాయి, ఈయన బెల్లు కొడితే ఆయన తీస్తారు. ఇది జనరల్ ప్రొసీజర్. ఆ రోజు లైట్లు లేవు. మరోపక్క ఈ రంగయ్య నిద్రపోతున్నాడు బయట ఈయన వెళ్ళేసరికి. లక్ష్మమ్మ తర్వాత వచ్చింది, లక్ష్మమ్మ కొడుకు కూడా తర్వాత వచ్చారు. ఈయన కృష్ణారెడ్డి ఫస్ట్ వెళ్ళినప్పుడు లేదు, ఈ లోపల అక్కడ ఆంధ్రజ్యోతి పేపర్ వాళ్ళకి వస్తుంది, దాన్ని చదువుకుంటున్నాడు బయట లైట్లు వెలుగులో. ఈ లోపల ఆయనకి డౌట్ వచ్చింది, ఎందుకు సార్ ఇంకా లేవలేదని. ఎప్పుడైనా ఇలాంటివి జరిగినప్పుడు సార్ తిడతారు లేపకపోతే, నన్ను ఎందుకు లేపలేదని. అందుకని ఆయన ఏం చేశాడంటే, వాళ్ళ భార్య సౌభాగ్యం హైదరాబాద్లో ఉంటే ఆమెకు ఫోన్ చేశారు, సార్ ఇలా లేవలేదమ్మా, లైట్లు వేయలేదు అంటే. ఆమె ఏం చెప్పిందంటే, రాత్రి లేటుగా వచ్చినట్టున్నాడు సారు, కొద్దిసేపు ఆగు అని చెప్పింది. దాంతో ఈయన ఆగాడు. ఈ లోపల వంట మనిషి ప్రకాష్ వచ్చారు. సో అప్పుడు మళ్ళీ ఫోన్ చేశాడు ఆమెకి, సౌభాగ్యం. ఎంతసేపు లేవకుండా ఉండడే అని ఆమె కూడా డౌట్ ఎక్స్ప్రెస్ చేసింది. దాంతో వీళ్ళు లోపలికి వెళ్ళి అటు ఇటు కిటికీల్లో నుంచి తొంగి లోపలికి చూడడానికి ట్రై చేస్తున్నారు. అప్పటికి కూడా ఇతను లేవలేదు. కాసేపు తర్వాత బయటకు వచ్చినాక అప్పుడు ఇతను లేచి ఇతను వెళ్ళి ఓడవడం మొదలుపెట్టి కాసేపు తర్వాత ఇతను పరిగెత్తుకుంటూ వచ్చి, సార్ బాత్రూంలో పడిపోయి ఉన్నాడు, రక్తంలో పడిపోయి ఉన్నాడు, నేను పక్కా తలుపుంటే లోపలికి వెళ్ళి చూశానని చెప్పాడు. అంటే ఒక వ్యక్తి రాత్రి మర్డర్ చూసిన వ్యక్తి తెల్లారు ప్రశాంతంగా నిద్రపోగలుగుతాడా అనేది ఇక్కడ డౌట్. ఎందుకంటే ఈయన కృష్ణారెడ్డి లేచిన నాటికి నిద్రపోవడం, ప్రశాంతంగా లేచి ఆయన ఊడ్చుకోవడం ఇవి చేస్తున్నాడు తప్ప, ఆయనకి ఏమాత్రం మనిషిలో టెన్షన్ కానీ లేకపోతే రాత్రి మర్డర్ చూసిన ఫీలింగ్స్ కానీ, అప్పటికి ఇంకా బెదిరింపులు కూడా లేదు. ఎందుకు బెదిరించిన తర్వాత కదా, మార్నింగ్ 5:30కి వచ్చి బెదిరించలేదు, నైట్ బెదిరించలేదు, అప్పటికి బెదిరించలేదు. సో బెదిరించినప్పుడు ఈయన అసలు నిద్రపడుతుందా తన బాస్ని చంపితే అనేది ఫస్ట్ థింగ్. వీళ్ళు వెళ్ళేసరికి నిద్రపోతున్నాడు, ఇంకా ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ నిద్రపోయాడు వీళ్ళు వెళ్ళినాక కూడా. సో ఈ సాక్ష్యం ఎట్లా చెల్లుతుంది. దాని తర్వాత ఆయన ఏం చెప్పాడంటే, నన్ను సిబిఐ వాళ్ళు తీసుకెళ్ళి 1 మంత్ పెట్టుకొని కొట్టారు, అందుకని నేను వాళ్ళు చెప్పమన్నట్టు చెప్పానని కూడా ఈయన మీడియాతో కూడా చెప్పాడు. నాకేమీ గుర్తులేదు, ఇప్పుడు వాళ్ళు కొట్టినాక నాకు మైండ్ చెడిపోయింది, నాకు మెమరీస్ పోయింది అనేది కూడా మీడియాతో, అవన్నీ మీడియాలో రికార్డులు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి. సో అలాంటి వ్యక్తిని ఇప్పుడు ఎవరు చంపుతారు? 80 ఏళ్ళు అయింది.